హాయ్ అండి. అది ఆల్రెడీ చెప్పాను కదా! నేను స్కాలప్ కుట్టేటప్పుడు అసలు బక్రం ఎలా తీసుకోవాలో చెప్తా అని. ఇది చూడండి ఇప్పుడు వింటేజ్ లుక్ వస్తున్నాయి కదా! ఆహ్, ముందుకు కూడా అంటే ఫ్రంట్ నెక్ దగ్గర బోర్డర్ వచ్చేలాగా అది కూడా ఇందులోనే చెప్తాను నేను చూడండి. ఫస్ట్ కట్ చేసి మనకి స్కాలప్ ఎలా కావాలి, ఎంతవరకు నెక్ కావాలో కట్ చేసేసుకుంటాం. కట్ చేసుకొని లైనింగ్ అతుక్కున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా ఎక్కడికుందో అక్కడికి ముందు దీన్ని డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు డ్రా చేసుకుంటాం అనమాట. డ్రా చేసుకొని భుజం దగ్గర కూడా ఖర్చు తీసేయాలి. ఎంతవరకు కుట్టేసుకుంటాం అంతవరకు. నీట్‌గా కట్ చేసుకోవడం మాత్రం రావాలి. రాకపోతే మాత్రం సరిగ్గా రాదు. బావుండదసలు. బాగా కట్ చేసుకోవడం రావాలి. అండ్ డ్రా చేసుకోవడం కూడా రావాలి. ఇది డ్రా చేసేటప్పుడు పెన్నుతో కాదు మార్కర్‌తో డ్రా చేసుకోండి. మీకు ఈజీగా ఉంటది. బాగా వస్తది. పెన్‌తో అయితే అంత బేగా అది ఏమంటారు అది పడదనమాట. మనకి మార్క్ అవ్వదు. సో, మార్కర్ అయితే ఈ కొంచెం బాగా స్పీడ్ అవుతదనమాట. నీట్‌గా కూడా కనిపిస్తది చూడడానికి. సో, అందుకని ఈజీ వర్క్ అనమాట. ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పెట్టి బాగా హీట్‌లోని మాత్రమే మనం ఐరన్ చేసుకోవాలి. లో హీట్‌లో ఐరన్ చేస్తే ఏమవుద్దంటే కుట్టేటప్పుడు ఊడిపోతుందనమాట. సో, బాగా హై హీట్ పెట్టుకోండి. మీరు ఇది కట్ చేసుకుంటున్నప్పుడే బాక్స్ ఆన్ చేసి ఉంచేసుకోండి. మీకు తర్వాత ఈజీగా ఉంటదనమాట. ఇగోండి ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ పెట్టాను నేను. పెట్టి ఇది లోనకి మడత పెట్టి నెక్ దగ్గర వదిలేస్తున్నా బయటికి. ఎందుకంటే కుట్టి తిరిగేసేటప్పుడు అది తిరగబడుతదనమాట. మీకు ఇలా రాదు అంటే తర్వాత మీరు బక్రం వేసి తిరిగేసేసుకున్నా కూడా ఇది ఇలా అతికేసుకోవచ్చనమాట జస్ట్. అలా అయినా బానే వస్తది. నేనైతే మాత్రం ఇలానే కుడతాను. చూడండి మొత్తం చుట్టూ అతికేసుకుంటున్నాను. అతుక్కునేటప్పుడు నేను స్లీవ్ ఇక్కడి వరకు మాత్రమే అతుకుతాను. ఇది అతకని తిరిగేస్తా అనమాట. తిరిగేసి ఇలా అతుక్కుంటా. నీట్‌గా వస్తది. ఎగ్జాక్ట్‌గా నాకు కుట్టు ఎక్కడికి కావాలో అక్కడికే వస్తదనమాట. తిరిగేసి ఒకసారి చూసుకొని ఇప్పుడు ఇది పెట్టుకుంటాం అనమాట. ఇది పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మీకు అలా ఓకే. మీరు కుట్టగలరు, హ్యాండిల్ చేయగలరు అంటే కుట్టుకోండి. లేదు అంటే పిన్స్ ఉంటాయి కదండీ! టోపీ పిన్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటదనమాట. జరగదు. ఇటు అటు జరగకుండా ఎగ్జాక్ట్‌గా వస్తది. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, నేను ఇలానే చేసేస్తా. కరెక్ట్‌గా మీకు ఎంతవరకు నెక్ కావాలో నెక్ మెజర్‌మెంట్ ఆల్రెడీ ఉంటది కదా! అక్కడ వరకు కుట్టుకున్న తర్వాత బయటకొచ్చేసి ఇప్పుడు ఇలా నీట్‌గా మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. నీట్‌గా కట్ చేసుకోవడం, టక్స్ పెట్టుకోవడం. ఖచ్చితంగా టక్స్ పెట్టాలి. నీట్‌గా మొత్తం కుట్టిన ఖర్చంతా తీసేస్తేనే మీకు నీట్‌గా వస్తుంది. థ్యాంక్ యూ.